హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే తీపి వెన్న ఉండలు. మరి అది ఎలా తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం రండి. ఈ వెన్న ఈ తీపి వెన్న ఉండలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ కింద పెడితే ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారు. సో, అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా మనం మీగడలో కొంచెం వాటర్ వేసి స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. స్పూన్‌తో కలుపుతూ ఉంటే మనకి వెన్నపూస అనేది రెడీ అవుతది. అందులో వేసిన వాటర్‌ని ఒంపేసి ఒంపేస్తే ఇంక వెన్నపూస అనేది రెడీ అయిపోయినట్టే. అలాగే మనం ఈ మీగడ గాని కాసుకుంటే అది నెయ్యి కింద రెడీ అవుతది. ఇప్పుడు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. తీపి వెన్నముండలు తయారు చేసుకునే విధానం ఏంటంటే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు, అలాగే మనం చేసుకున్న వెన్నపూస, ఒక 2 కప్స్ బియ్యం పిండి, అలాగే రుచికి తగినంత సాల్ట్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం బియ్యం పిండి ఒక ప్లేట్‌లో వేసుకొని, అందులో కొంచెం వెన్నపూస వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ వెన్నపూస అంతా బియ్యం పిండిలో కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత, అందులో అసలు ఏమి ఉండల కింద ఉండకుండా వెన్నపూస అంతా బియ్యం పిండిలో కలిసిపోయేలాగా మనం బాగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఉంటాయి కదండీ! కాచి చల్లారి పెట్టుకున్న పాలు కొంచెం కొంచెం ఆ బియ్యం పిండిలోకి వేసుకుంటూ, అది ఒక మనం చపాతీ ముద్ద కింద రెడీ చేసుకుంటూ ఉండాలి. రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఎలా కలుపుతున్నానో అనేది చూపిస్తున్నాను మీకు. బాగా కలిసిపోవాలి మొత్తం బియ్యం పిండిలోకి మొత్తం అంతా. కలిసిపోయిన తర్వాత అందులో మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ కొంచెం పాలేసుకుంటూ ఉంటే అవి ఉండల కింద ఉండకుండా చూసుకోవాలి. అలా మళ్ళీ కొంచెం పాలేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒక ముద్ద కింద తయారు చేసుకుంటామన్నమాట. ఆ ముద్ద ఎలాగ అవ్వాలో అనేది కూడా చూపిస్తున్నాను మీకు వీడియోలోని. అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతది. మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు అక్కడ చూసారా చపాతీ ముద్దలాగా అలాగా చేసుకోవాలి. అది కొంచెం కొంచెం తీసుకొని ఫస్ట్ మనం పాములు చేస్తాం చూడండి, అలా చేసుకుంటే మనకి ఈజీగా అవుతది. అప్పుడు రౌండ్ బాల్స్ కింద తయారు చేసుకోవడమే. అన్నీ ఒకే సైజులో ఉంటే మనకి ఈజీగా వేగడానికి ఈజీగా ఉంటది. మొత్తం అన్నీ తీసుకొని ఆ పిండంతా ఇలా బాల్స్ కింద చుట్టుకొని, మనం ఎందులో ఏసుకోవాలంటే ఒక ఆయిల్ పేపర్ ఉంటది కదండీ! ఆ ఆయిల్ పేపర్‌లో వేసుకుంటే మనకు అన్నీ మిక్స్ అవ్వకుండా ఉంటాయి. లేకపోతే నార్మల్‌గా పెట్టేసామనుకోండి అన్నీ మిక్స్ అయిపోయి మళ్ళీ సెకండ్ టైమ్ చేసుకోవాల్సొస్తది. సో, అందుకే ఆయిల్ పేపర్‌లోని వేసుకోవాలి అన్నీను. అన్నీ వేసుకున్న తర్వాత మనకి అన్నీ ఒకే సైజులో వచ్చేలా చూసుకోవాలి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది కాకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ ఒకే సైజులోకి వచ్చిన తర్వాత చూడండి ఎలా తయారు చేస్తున్నారో అది కూడా మీకు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. జస్ట్ ఒక 2, 3 రౌండ్స్ ఇలాగంటే అవి బాల్స్ కింద అయిపోతాయి కాబట్టి ఈజీగా అయిపోతది. అవన్నీ అయిపోయిన తర్వాత చూడండి ఆయిల్ ప్లేట్‌లో అన్నీ వేసుకున్నాను. ఆయిల్ ప్లేట్‌లో వేసుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు ఎలాగొచ్చాయో చూపించడానికి మీకు ఒక వీడియో తీసానన్నమాట. అన్నీ వైట్ బాల్స్ బాగున్నాయి కదండీ! బాగా కనిపిస్తున్నాయి అసల.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం ఇలాచి, అలాగే కొంచెం బెల్లం, అది బాగా మరుగుతూ ఉండగా కొంచెం మరిగిన తర్వాత అలాగే అందులో కొంచెం పంచదార ఒక 2, 3 స్పూన్స్. పంచదార అంటే మన ఇష్టమండి. అది కొంచెం చాలా స్వీట్‌గా రావాలంటే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బెల్లంతోనైనా సరిపోతదంటే స్వీట్‌నెస్ బెల్లం ఒకటైనా చాలు. ఆహ్, పంచదార బదులు కొంచెం బెల్లం ముక్క ఇంకొంచెం ఏసుకుంటే క్వాంటిటీలో బావుంటది. ఇప్పుడు అది మనం సిమ్‌లోనే పెట్టుకోవాలి. హైలో కాకుండా సిమ్‌లో పెట్టుకొని, ఆ వాటర్, షుగరు, ఇలాచి, బెల్లం అలా ఉంచుతూ ఉంటే మనకి అది అలాగా కరుగుతూ ఉంటది. మొత్తం అంతా బాగా కరిగిన వరకు అలా ఉంచుకుంటాం. మనకి ఎలాంటి కన్సిస్టెన్సీలోకి రావాలో కూడా అది కూడా చెప్తాను. ఇది కొంచెం అలాగా మరుగుతూ ఉండగా మనం కొంచెం నెయ్యి ఉంటది కదండీ! ఆ నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తదన్నమాట. ఇలాచి అవన్నీ ఏసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా మనకి టేస్టీగా అనిపిస్తది. ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఈ కన్సిస్టెన్సీలోకి మొత్తం బెల్లం అంతా మొత్తం కరిగిపోయిన వరకు అలా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకొచ్చిన తర్వాత ఒక బౌల్‌లో కొంచెం వాటర్ వేసుకొని, మనం చేసిన మిశ్రమాన్ని కొంచెం ఆ వాటర్‌లో వేస్తే మనకి అంటుకోకుండా ముద్ద కింద అయిపోతది. అప్పుడు అది మొత్తం రెడీ కంప్లీట్‌గా రెడీ అయినట్టు. చూడండి ఇలాగొస్తే కంప్లీట్‌గా రెడీ అయినట్టు. సో, మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసుకున్న తర్వాత 2 గిన్నెలేమైనా తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి ఉంచుకోవాలి ముందుగా. రాసుకున్న తర్వాత మనం వెన్నుండలు మీకు రీసెంట్ క్లిప్‌లో పెట్టాను కదండీ! అలాగే ఆయిల్ వేసుకొని సిమ్‌లోని ఇవన్నీ ఉండలన్నీ వేసుకుంటే మనకి బాగా ఈ వెన్నుండలనేవి రెడీ అవుతాయి. సో, మళ్ళీ మీకు అందుకే ఆ క్లిప్ పెట్టలేదు. అవసరమైతే మీరు ఆ క్లిప్‌లోని చూడండి ఒకసారి. అవి వేసిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం అనేది పెట్టాం కదండీ స్టవ్ మీద. ఆ స్టవ్ మీదే ఇవి కూడా వేసేయాలి. ఈ వెన్నుండలు వేసామనుకోండి, మొత్తం బాగా కలిసిపోయినట్లుగా మొత్తం కలపాలి బాగా. అందులో కలిపిన తర్వాత మనం నెయ్యి రాసుకున్న ప్లేట్స్ ఉంటాయి కదండీ! ఆ ప్లేట్స్‌లోని ఈ వెన్నుండలనేవి అందులో వేసుకుంటే సరిపోతుంది. వెన్నుండలనేవి వేసి బాగా దాన్ని నీట్‌గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మనం అది ఒక 10 టు అది చల్లారని వరకు ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకుంటే అవి చల్లారిపోతాయి. చల్లారిపోయిన తర్వాత మరీ చల్లారకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనము ఒక చాక్ ఏదైనా తీసుకొని ఇలాగా మొత్తం ఇలా ఒక కట్స్ కింద చేసుకుంటే అంతే. ఎంతో రుచికరమైన పిల్లలకి ఎంతో ఇష్టమైన రుచికరమైన తీపి నెయ్యి ఉండలు రెడీ. తప్పకుండా అందరూ ఇంట్లో ట్రై చేయండి. యమ్మీ యమ్మీ మై టమ్మీ.